సొరకాయ పాయసం. చాలామంది కద్దుకా ఖీర్ అని కూడా సోది సుత్తి లేకుండా చాలా సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. ఒక సొరకాయని హాఫ్గా కట్ చేసి తీసుకున్నాను. కొంచెం లేత సొరకాయని తీసుకోండి. ఇలా పైన పీల్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలా పీల్ రిమూవ్ చేసుకున్న తర్వాత సొరకాయని ఇలా కట్ చేసి తురుముకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా అయినా తురుముకోవచ్చండి. ఇలా 4 పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న మెత్తటి పార్ట్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ కొంచెం వేడైన తర్వాత ముందుగానే గ్రిల్ చేసుకున్న సొరకాయని వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి ఇలా బాగా కలిపి మూత పెట్టి సొరకాయ మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఒక ప్యాన్ని కొంచెం తడిగా ఉండేలాగా కడిగి తీసుకోండి. ఇలా తీసుకుని 1 లీటర్ పాలు వేసుకోవాలి. ఇలా 1 లీటర్ పాలు వేసి కంటిన్యూగా కలుపుతూ పాలని వేడి చేసుకోవాలి. ఇలా బాగా మరిగేటప్పుడు మీగడ వస్తుందండి. ఈ మీగడని కూడా పాలలో కలుపుకుంటూ పాలను వేడి చేసుకోవాలి. సగ్గు బియ్యాన్ని నేను 1 అవర్ పాటు ముందుగానే నానబెట్టుకున్నానండి. ఆ సగ్గు బియ్యాన్ని కూడా పాలలో వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి ఉడికే లోపల సొరకాయ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సొరకాయని ఇలా బాగా కలుపుకొని సొరకాయ సరిగా కుక్ అయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందాం. సొరకాయని ఇలా పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా అనిపిస్తే సరిపోతుందండి. సొరకాయ 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మరుగుతున్న పాలలో ఈ సొరకాయని కూడా వేసుకుని ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 10 జీడిపప్పు 10 బాదం పప్పుని కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మరుగుతున్న పాయసంలో వేసుకొని ఇలా కలుపుకోవాలి. లంప్స్ ఏం లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులో 1.5 కప్పు పంచదారని వేసుకున్నాను. తీపి కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే 1 or 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. మీరు ఇంట్లో చేసే వాళ్ళైతే ఈ ఫుడ్ కలర్ని స్కిప్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. పాయసం ఇలా పొంగొచ్చే వరకు బాగా కలుపుతూ పాయసాన్ని ఉడకనివ్వాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్, ముందుగానే రోస్ట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాయసాన్ని వేడిగా కన్నా కొంచెం చల్లారితేనే బాగుంటుందండి. ఇలా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మళ్ళీ కలుసుకుందాం మరో టేస్టీ రెసిపీతో.